కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు అని కామెంట్ చేశారు. దాంతోపాటు ప్రజలు మెచ్చాలి, ఎవరికైనా అంటే నాకైనా కూడా అదే కొలమానం. మీ పనితీరు మీద నాకు సంతృప్తి లేదు, ఎక్కడో తేడా ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి అంటూ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు సార్. ఒకసారి బయట ప్లే చేయండి. ఒకసారి మీ కలెక్టర్స్ అందరూ హ్యాబిచ్యుయేటెడ్ గా ఎవరెవరు కావాలని రాకుండా పోతున్నారో వాళ్ళందరూ చేయండి, గైడ్ చేయండి, స్ట్రీమ్ లైన్ చేయండి అడ్మినిస్ట్రేషన్. ఎవరు కూడా లీనియంట్ గా తీసుకోవడానికి వీలు లేదు. దట్ ఇస్ ద డ్యూటీ. ఒకవేళ కానీ అప్పుడు కూడా సెట్ కాక అందరూ ఉన్నారు కాబట్టి అందరూ చెప్తున్నాం. ఎవ్రీబడి సర్కంజెన్స్ ఇస్ రికార్డెడ్ హిస్టారికలీ లాస్ట్ 1 year కానీ తర్వాత కానీ అన్ని ఉన్నాయి. దెన్ ఐ విల్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ ఆల్సో. తమాషా కాదు. ఏదైనా లీనియంట్ గా ఏదో అర్జెన్సీ ఉంది, ఒక రోజు రాలేదు, ఇట్స్ ఓకే. ఏదో వెంటపోయాడు, ఓకే. కానీ హ్యాబిచువల్ అయితే ఈ సిస్టాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే కరెక్ట్ కాదు. ఒకసారి మీ కలెక్టర్స్ అందరూ హ్యాబిచుయేటెడ్ గా ఎవరెవరు కావాలని రాకుండా పోతున్నారో వాళ్ళందరూ చేయండి, గైడ్ చేయండి, స్ట్రీమ్ లైన్ చేయండి అడ్మినిస్ట్రేషన్. ఎవరు కూడా లీనియంట్ గా తీసుకోవడానికి వీలు లేదు. దట్ ఇస్ ద డ్యూటీ. సార్ ఇక్కడ తమాషా అనే పదాన్ని ఉపయోగించారు, అది కూడా మనం నోటీస్ చేయాలి. దాంతో పాటు ఈ సదస్సులోనే, ఈ కలెక్టర్ల సదస్సులోనే పవన్ కళ్యాణ్ పనితీరును, లోకేష్ పనితీరును కూడా ఆయన ప్రశంసించారు సార్. సార్ చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు సార్, ఈ మధ్య కాలంలో మంత్రుల పనితీరు బాగాలేదు, సరిగా పని చేయడం లేదు అని చెప్పి. ఇప్పుడేమో కలెక్టర్ల పనితీరు బాగాలేదు, నాకు సంతృప్తి లేదు, ఏం తమాషానా అంటూ ఉన్నారు. అని ఎమ్మెల్యేలు దోచుకుంటూ ఉన్నారు అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నారు. వాళ్లను మంత్రులతో కంట్రోల్ చేయమని కూడా సూచిస్తున్న పరిస్థితి. మరి ఎవరు పని చేయకపోతే ఎవరు పని చేస్తూ ఉన్నారు? అదే చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు కదా. మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లో పనిచేస్తున్నారు. ఇక మిగతా ఎవరు పనిచేయడం లేదు. అది ఇప్పుడు వీళ్ళు చెప్పదలుచుకున్న థీమ్. అంటే క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. క్షేత్రస్థాయిలో చంద్రబాబు పైన ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ 2 స్టేజెస్ లో ఉంటుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, స్టేట్ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ క్లియర్ గా బలంగా వ్యక్తమవుతుంది. స్టేట్ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా ఎక్స్ప్రెషన్ లేదు. సరిగ్గా నాయకులు ఏమనుకుంటారంటే ఈ ప్రపంచంలో ఉంటారు, స్వీయ ప్రపంచం, దేర్ వరల్డ్ ఆఫ్ ఇల్యూజరీ వరల్డ్ లో ఉంటారు. వెనకాల వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళంతా వాళ్ళ గొప్పలు చెప్తుంటుంటారు. మీరు చంద్రుడు, అసలు మీరు మామూలు కాదు, దురంధరుడు, ఇక మామూలుగా ఇయ్యరు. వాళ్ళ పనులు అవసరం ఉంటాయి కనుక వీళ్ళు కూడా అవును నిజమే అని ఆనందపడుతూ ఉంటారు. సరిగ్గా నీరు కిందికి వచ్చి ఎసరు తాకేదాకా ఇలాగే ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ లేడా, ఉండే కదా కేసీఆర్ ఎమ్మెల్యేలు మార్చింది. మీ కేటీఆర్ బహిరంగంగా చెప్పాడు కదా, మార్చుంటే మేము గెలిచేవాళ్ళమని. అంటే నా పట్ల ఉన్న ప్రజానుకూలత వల్ల నేను గెలుస్తాం, ఈ ఎమ్మెల్యేలు ఎవరిని పెడితేందని. జగన్ ఏం చేశాడు, అదే చేశాడు కదా. ఇటు అటు పట్టుకపోయాడు, అటు ఇటు పట్టుకపోయాడు. మీకు చిలకలూరుపేటలో ఉన్న రజనిని తీసుకెళ్లి గుంటూరులో పెట్టాడు, ఇంకోటి తీసుకొచ్చి జిల్లాలే మార్చాడు, ఇష్టం వచ్చినట్టు పెట్టాడు కదా. ఏంటి ఆ నమ్మకం ఏంటి? వాళ్ళ మీద వ్యతిరేకంగా నా మీద ఎందుకుంటుంది, నన్ను చాలా దేవుడిగా కొలుస్తున్నారు, బటన్ నొక్కుతున్నా కదా అనుకున్నాడు జగన్. సో చంద్రబాబు నాయుడు సరిగ్గా 2019 ఇదే అనుకున్నాడు. సో దిస్ రిపిటేషన్ సేమ్ థింగ్. ఇప్పుడు ఫీడ్బ్యాక్ నిజం, చంద్రబాబు నాయుడు పైన ఆ రకమైన యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా స్టార్ట్ కాలే. ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన తీవ్రంగా ఉంది. అలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలు విడివిడిగా పర్సీవ్ చేయడం లేదు, ఇంకా జాయింట్ అకౌంట్ గానే చూస్తున్నారు. అంటే మంచైనా చెడైనా ఇద్దరు ఖాతాలో పడుతుంది. సో విడిగా చూడడం లేదు, ఇంకా విడిగా చూసే రాజకీయ పరిస్థితి రాలే. సో అందువల్ల ఇక లోకేష్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అయింది. లోకేష్ ఇమేజ్ మా స్టడీస్ లో కూడా తేలింది. కంపారిటివ్లీ లోకేష్ ఇమేజ్ ఇంప్రూవ్, ప్రజల్లో ఇంప్రూవ్ అయింది. పార్టీలో కూడా శ్రేణుల్లో నమ్మకం పెరుగుతోంది. ఒకప్పుడు మీకు అచ్చెన్నాయుడు అన్నట్లు వార్తలు, అచ్చెన్నాయుడు ఈవెన్ ఆడియోలు కూడా లీక్ అయినాయి, గుర్తుండే లోకేష్ పైన. సో ఇప్పుడు అది అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా ఉన్న లోకేష్ కి వ్యతిరేకమా? టీడీపీ లాయలిస్టే కదా. సో ఆ రోజున్న భావన, శ్రేణుల్లో ఉన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశాడు అంతే తప్ప
ఆయనకే అచ్చెన్నాయుడుకి వ్యక్తిగతంగా లోకేష్ మీద కానీ చంద్రబాబు మీద కోపం ఎందుకుంటది, కానీ అది నిజం. అది కానీ ఇప్పుడు కంపారిటివ్లీ 2024 ఎలక్షన్ల తర్వాత పార్టీ శ్రేణుల్లో కూడా విశ్వాసం పెరిగింది, మాకు ఇక డోకా లేదు, మా లోకేష్ చూసుకోగలడు అని. అందువల్ల కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఆ ఫీడ్బ్యాక్, ఇప్పుడు అలాంటి వాళ్ళు స్టడీ చేస్తేనే తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియకుంటుందా ఇది. సో అందువల్ల అదే ఫ్యాక్టర్ చెప్తున్నాడు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇక్కడ ఆగదు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఇమేజ్ ను ఇన్సులేట్ చేసి, ఇన్సులేటర్స్ అంటారు చూడండి ఎలక్ట్రిసిటీలో, మీకు పైన మనకు వైర్ ఉంటది, అది దానివల్ల మీకు ముట్టుకుంటే షాక్ ఇవ్వదు, లోపల కరెంటు పోతున్నా మీకు ఎలక్ట్రిక్ వైర్ ముట్టుకుంటే షాక్ ఇవ్వదు, అవునా కదా? ఎందుకు? ఎక్కడన్నా అక్కడ మధ్యలో కన్నా ఆ పైన ఉన్న ఇన్సులేటర్ తెగిపోతుంది, అక్కడ చక్కని షాక్ ఇస్తుంది మీరు గమనిస్తే. సో ఎందుకు అంటే ఇన్సులేటర్స్ ఉంటాయి, అంటే అది బైక్ రాకుండా చూస్తుంది. సో మీకు లోపల వేడి ఉన్నా, లోపల కరెంట్ ఉన్నా అది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నా అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇమేజ్ ఒక సైలో ఒక డబ్బాలో ఉంది, ఇంకో డబ్బాలో మంత్రులది, ఎమ్మెల్యేది ఉంది. అక్కడ వేడి పెరుగుతోంది, సెగ కింద పొయ్యి మీద సెగ పెరుగు, ఇక్కడ లేదు అనుకుంటున్నారు. కానీ సమస్య ఏంటి, రెండు ఒక్క దగ్గర ఉంటాయి. ఆటోమేటిక్ గా ఈ డబ్బా వేడి పక్క డబ్బా తట్టుకోదా? మీరు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టండి, ఆ పాత్ర పైన ఇంకో పాత్ర పెట్టండి. మీరు ముందు పైన పాత్ర పట్టుకోండి, వేడి ఉండదు. కింద పాత్ర పట్టుకోండి, వేడెక్కుతుంది, ఒకటేసారి తాకుతుంది. ఇది ఒక 10 నిమిషాల తర్వాత పైన పాత్ర పట్టుకోండి, అది కూడా వేడెక్కుతుంది, అవునా కదా? సింపుల్ ఫిజిక్స్ చెప్తున్నా నేను. మీరు కావాలంటే ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయండి. గ్యాస్ స్టవ్ పైన ఏదైనా ఒక బౌల్ పెట్టండి, ఆ బౌల్ పైన ఒక క్యాప్ పెట్టండి, క్యాప్ మీద ఇంకో బౌల్ పెట్టండి, చిన్న బౌల్ పెట్టండి, మీరు కింద పొగ పెట్టండి. ఏమవుతుంది? ఫస్ట్ మీరు కింద బౌల్ వేడి ఉంటుంది, పైన బౌల్ వేడి ఉండదు, ఏం కాదు. కానీ ఒక దశ వచ్చినాక ఏమవుతుంది? మొత్తం వేడవుతుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన బౌల్, కింద బౌల్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు. ఈ కింద బౌల్ వేడెక్కుతుంది, పైన బౌల్ మాకు వేడెక్కదు అని మన నమ్మకంలో ఉన్నారు. కానీ కింది బౌల్ వేడి పెరుగుతున్న కొద్దీ పైన బౌల్ పైన కొంతసేపటికైనా వేడెక్కుతుంది. ఈ లోపల ఏం చేస్తున్నారు? కింది బౌల్ మీద గ్యాస్ మంట పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడే. మీకు మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, కలెక్టర్లు పనిచేస్తలేరు, ఎవ్వరు పనిచేస్తలేరు అంటూ ఆయన మంట ఇంకా 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 గ్యాస్ స్టవ్ పెంచుతున్నాడు. ఈ లోపల ఆంధ్రజ్యోతి కూడా కొద్దిగా పెంచుతాంది. సో ఆ మంత్రి నారాయణ అక్రమార్కుల కండ, రామ్ ప్రసాద్ రెడ్డి పైసలు తీసుకోకుండా ఏమీ చేయరు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారా, ఆంధ్రజ్యోతి ఒకవైపు నుంచి పెంచుతున్నది, చంద్రబాబు నాయుడు ఇంకో వైపు నుంచి పెంచుతున్నాడు. వీళ్ళ నమ్మకం ఏముంది? పైన ఉన్న బౌల్ ముట్టుకు వేడి తాకదో నమ్మకంలో ఉన్నాడు. కానీ సైన్స్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. సైన్స్ ఇస్ సైన్స్ కదా, అవునా కదా? పైన బౌల్ కింద బౌల్ వేడవుతున్న కొద్ది పైన బౌల్ వేడి ట్రాన్స్మిట్ కాదా? అన్లెస్ ఏదైనా బలమైన ఇన్సులేటర్ ఉంటుంది తప్ప ఉంటుందా? సో దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ విల్ హ్యాపెన్. ఇది గతంలో కేసీఆర్ కన్నా అది అనుభవం ఇదైంది. చంద్రబాబు నాయుడుకు 2019 కూడా అనుభవం అదే. ఆ రోజు కూడా ఎమ్మెల్యేల పైన ఉన్నంత వ్యతిరేక చంద్రబాబు లేదు. ఈవెన్ 2019 కూడా, 2024 జగన్ అనుభవం కూడా అదే. కానీ స్టిల్ లీడర్స్ డోంట్ లెర్న్. ఎందుకు తెలుసా? దే డోంట్ యాక్సెప్ట్ డిసెంట్, దే డోంట్ యాక్సెప్ట్ క్రిటిసిజం. ఇప్పుడు ఇది చెప్పితే ఇది విన్న చంద్రబాబు నాయుడు, నాగేశ్వర్ గారు ఏదో స్టడీ చేశారట, దీంట్లో మనకు తెలుసు అది ఏం నిజమై ఉండాలి అని నాగేశ్వర్తోనైనా మాట్లాడదాం. సో ఇది నిజం, ఎంత నిజమో తెలుసుకుందాం అనేది ఉండదు. వెంటనే టీడీపీ శ్రేణులు రంగంలో దిగి వీడు పేటీఎం అని మొదలు పెడతారు. నేను ఇప్పుడు ఏమన్నా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలత ఉందన్న, అయినా పేటీఎమే. ఎందుకు? చంద్రబాబు నాయుడు 51% అంటే 71%. చంద్రబాబు నాయుడు పొరపాటు. మీకు ఆస్థాన విశ్లేషకులు ఉంటారు. చంద్రబాబు నాయుడు చాలా మోడెస్ట్. ఆయన మొమాటంతో చెప్తున్నాడు 51% లేదు, 81% ఉంది అని చెప్పాలి. అప్పుడు మనం ఈ విశ్లేషకుడయ్యా నాగేశ్వర్ గారు మహామేధావి, లేకపోతే పేటీఎం. ఈ స్థాయి ఇలా అయితే రాజకీయ పార్టీలు ఏమున్న వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటారు మాకే ఉన్నది, మాకు ఎవరు ముఖ్యమంత్రి ఉంటేంది. సో 2014-19 చెప్పాం, వినలేదు, రిజల్ట్ చూశారు. 2024 జగన్ వినలేదు, రిజల్ట్ చూశారు, మాకేంటి అంటే ప్రజలు చెప్తున్న వారి ఇండిపెండెంట్ కామెంటరీని వినటానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మా బోల్కు వేడి తాకదు అనే భ్రమల్లో ఉంటూ ఉంటారు.
ఆ వేడి తాకి ఏదో ఒక టైక్ అవుతుంది, మీ లోపల పప్పు ఉడుకుతుంటది, పైన మీరు మూత పెట్టండి, ఎగిరి కొట్టి బక్క పడేస్తుంది. చూడండి కొంత పడేస్తారు లేదా, కింద పప్పు వేడి అవుతున్న కొద్దీ మొదట్లో ఏం కాదు, ప్లేట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్ బౌల్ కన్నా. మీరు లోపల పప్పు పెట్టండి, పైన ఒక క్యాప్ మూత పెట్టండి, మీరు మొదట్లో ఏమీ కాదు. చూడండి ఒక దశ వచ్చినాక ప్లేట్ పక్కకు పడిపోతుంది. అని అర్థమైంది, ఆ ప్లేట్ చంద్రబాబు నాయుడు, లోపల పప్పు ఎమ్మెల్యేలు మంత్రులు. కొంత దాకా ఏం కాదు ప్లేట్కు, ఒక దశ ప్లేట్ పక్కకు పడేస్తుంది. ఇదే జరుగుతుంది. అది గుర్తించకపోనంత కాలం ఈ సమస్య ఉంటుంది.